మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో ఈ వారం మన ముందుకు వచ్చినటువంటి సినిమాలకు సంబంధించిన రివ్యూల గురించి మాట్లాడుకోవాలి. ముందుగా ఆయన సినిమాలంటే భలే ఇష్టం. మరి ఈ వారం ఆయన ఒక మంచి కథతో మన ముందుకు వచ్చారు. సినిమా పేరు పట్టుదల. నేను మాట్లాడుతుంది అజిత్, త్రిష, అర్జున్, రెజీనా, ఆరవ్ అందరూ నటించినటువంటి, అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ని అందించినటువంటి సినిమా గురించి అన్నమాట. మరి మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో ముందుగా మొదటి మాటలోకి వెళ్లిపోతే, ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం అందజేసేటువంటి ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ గారు. తెలుగులో కూడా మంచి మార్కెట్ తో ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి. సో విడాముయర్చి సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కావాల్సింది కొంచెం ఆలస్యంగా ఈ శుక్రవారం మన ముందుకు వచ్చింది. తెలుగులో పట్టుదల సినిమా పేరు. సో ఎలాంటి థ్రిల్ ని పంచింది, భారీ అంచనాలున్న ఈ కథ అన్న వివరంలోకి వెళ్ళిపోతే, రెండో మాట కథ. అజర్బైజాన్ దేశంలో సాగేటువంటి కథ ఇది. అక్కడ బాకు నగరంలో ఒక అమెరికన్ కంపెనీలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ ఉంటారు అర్జున్. ఆయన భార్య పేరు కాయల్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు కూడా 12 ఏళ్లు హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఆ ఇద్దరి వైవాహిక బంధానికి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అర్జున్ నుంచి విడిపోవాలి అనేటువంటి నిర్ణయానికి వస్తుందన్నమాట కాయల్. తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నటువంటి ఆమెని తానే కారులో దిగబడతాను అని చెప్పి, ఇది ఇద్దరికి గుర్తుండిపోయేటువంటి ఆఖరి ప్రయాణంలా ఉంటుంది అని చెప్పి అర్జున్ అంటాడు. అందుకు అమ్మాయి కూడా ఓకే అంటుంది. అలా మొదలైన ఆ ఇద్దరి ప్రయాణంలో అనుకోని అవాంతరాలు, ఆ తర్వాత కాయలు కనిపించకుండా పోవడాలు, మరి ఇంతకీ ఆ తర్వాత ఏమైంది, ఆమెను వెతుక్కుంటూ వెళ్ళినటువంటి అర్జున్కి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సినటువంటి సందర్భం కలిగింది. దారి మధ్యలో తెలుగు వాళ్లుగా పరిచయమైనటువంటి వారు ఎవరు, వారికి అర్జున్ కి కాయల్ కి ఉన్నటువంటి సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే థియేటర్ లో ఉన్న సినిమాని పట్టుదలని చూసేసుకోవచ్చు. ఇక నంబర్ 3, పాత్రల ప్రయాణంతో ముడిపడినటువంటి కథలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ రోడ్ ట్రిప్ థ్రిల్లర్స్ ని హాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా సినిమాలు ఇన్స్పైర్ రావటం, వాటిని గుర్తు చేసేటువంటి సినిమాలుగా ఈ సినిమాని చూస్తున్నప్పుడు చాలా సినిమాలు గుర్తుకు రావడం జరుగుతుంది. కాకపోతే అజిత్ స్టైల్, మాస్ అంశాల్ని మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వక తప్పదు. కాకపోతే కొంచెం స్టైలిష్ గా ఆయన పాత సినిమాలతో కంపేర్ చేస్తే కొంచెం కొత్త నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ ఈ కథ సాగుతుందన్నమాట. అజిత్ ని ఒక కొత్త రకమైన కథలో మనం చూసిన వాళ్ళం అవుతాం. ఆ రకంగా ప్రేక్షకులు అయితే ఇష్టపడతారని చెప్పాలి. ఎందుకంటే స్టోరీ అయితే గనక వెరీ కామన్. భార్యను వెతుక్కుంటూ ఒక భర్త సాగించిన అన్వేషణ ఈ పట్టుదల. సో ఫైనలీ చెప్పాలంటే కథ నేపథ్యం గానీ, టర్న్స్ అండ్ ట్విస్ట్ గానీ, అజిత్ త్రిష జోడీ గానీ ఖచ్చితంగా మీకు నచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే అజిత్ త్రిష జోడీ భలే ఆకట్టుకుంటుంది. అజిత్ ఒక 2 డిఫరెంట్ కోణాల్లో ఉన్నటువంటి పాత్రల్లో మనకి కనిపించడం, సెకండ్ హాఫ్ లో తనలోని యాక్షన్ కోణాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా రియలిస్టిక్ గా ఉండేలాగా వాళ్ళు డిజైన్ చేశారో ఖచ్చితంగా నచ్చేస్తాయి. దాంతో సినిమాపై పెద్దగా ప్రభావం అయితే చూపించలేదు కానీ నచ్చుతాయి. ఇక త్రిష గారి ఫస్ట్ హాఫ్ లో ఎంతైతే గనక మనం ఆవిడ ప్రెజెన్స్ ని చూస్తాము, కథలో ఆవిడ ఎంతైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో, సెకండ్ హాఫ్ లో కొంచెం తగ్గిపోయారా అనిపిస్తుంది. అర్జున్, రెజినా క్యారెక్టర్స్ సినిమాలకి హైలైట్ అని చెప్పాలి. ఒక డిజార్డర్ తో బాధపడుతున్నటువంటి అమ్మాయిగా రెజినా కనిపించినటువంటి విధానం, అండ్ ఏమిటి ఇతను ఎలా ఉన్నాడు అనిపించేలాగా, ఏమిటి అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంది అనిపించేలాగా భలే ఆకట్టుకున్నారనమాట వాళ్ళిద్దరు. కాకపోతే ఆ క్యారెక్టర్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా యూజ్ చేసుకోలేకపోయారా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అర్జున్ చేసినటువంటి యాక్షన్ కూడా భలే నచ్చేస్తుంది. అండ్ ఆయన క్యారెక్టర్ ని మరింత లోతుగా చూపిస్తే బాగుండు అని కూడా అనిపిస్తుంది. మరి మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని కూడా అనిపిస్తుంది. ఇక సాంకేతిక విభాగాల్లో అయితే గనక ఓం ప్రకాష్ గారి ఛాయాగ్రహణం సినిమాకి హైలైట్ అని చెప్పాలి. బికాస్ నిర్మానుష్యంగా కనిపించినటువంటి ఆ అజర్బైజాన్ రహదారుల్ని చూపించినటువంటి విధానం కావచ్చు, ఆ ఫ్రేమ్స్ తోనే ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించినటువంటి వైనం కావచ్చు, అందరినీ కట్టిపడేస్తాయి అవైతే. ఇక అనిరుద్ గారి మ్యూజిక్ విషయానికి వస్తే స్టార్టింగ్ లో వచ్చేటువంటి పాటతోను అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోను ఆయన కూడా వావ్ అనిపించారు. అండ్ డైరెక్టర్ మగేష్ తిరుమేని కొత్త తరం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా స్టైలిష్ గా క్యారెక్టర్స్ ని, సీన్స్ ని డిజైన్ చేసుకున్నారు. కథనం పరంగానే మరి ఇంకొన్ని కసరత్తులు ఆయన చేస్తే బాగుండు అనిపిస్తుంది. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ సినిమాకి హైలైట్ అనమాట. ఎమోషన్స్ పెద్దగా పండలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్, స్టోరీ కొంచెం లాగింది అనిపిస్తుంది. భార్య కోసం ఎంత పట్టుదలగా ఆ భర్త ప్రయత్నించాడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం అనమాట. అయితే రియలిస్టిక్ గా కథని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇలా చూపించారా అని కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ నుంచి అసలైన కథ మొదలవుతుందని చెప్పాలన్నమాట. అనూహ్యమైనటువంటి ఆ మలుపులు భలే థ్రిల్ అయితే పంచుతాయి. బికాస్ ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి కార్ సీక్వెన్స్ ఫైట్ అని చెప్పాలి. అక్కడి నుంచి అసలైన కథని మొదలవుతుంది అనమాట. అయితే రక్షిత దీపికల నేపథ్యాన్ని, వాళ్ళెవరు అనేటువంటి విషయాల్ని హీరో అడగ్గానే రివీల్ చేయడంతో ప్రేక్షకుడికి థ్రిల్ మిస్ అయిపోతుంది. ఆ తర్వాత సీన్స్ అన్ని కూడా కొంచెం సాదా సీదాగా, ఆ పాత్రలు అలా మారడం వెనుక రీజన్స్ ఏమై ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా కొంచెం లోతుగా చూపించలేకపోయారు అనమాట. ఇక క్లైమాక్స్ విషయానికి వచ్చేస్తే గనక ఏంటో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే జరుగుతుందా అన్నట్టుగా ఉంటుంది. బట్ ప్రేమ కోణాన్ని కానీ, విడిపోవాలి అనుకున్నటువంటి భార్యాభర్తల బంధం నేపథ్యంలో ఆ ఎమోషన్స్ ని గానీ ఇంకొంచెం స్ట్రాంగ్ గా చూపించుంటే బాగుండు అనిపిస్తుంది.
డైరెక్టర్ గారి విషయంలో ఇది. మరి మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ రూపంలో నాకు చెప్పేయండి పట్టుదల గురించి.